నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పెత్తనం, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటున్నారు. వీటికి అర్థమేంటి? విడతల రజని మాజీ మంత్రి. కూటమి నాయకుల ముందు అధికారులు డూడు బసవన్నలా మారారు. పేర్ని నాని మాజీ మంత్రి. సింగరేణి భూసేకరణలో ఇల్లు కోల్పోయిన గిరిజనులకు కనీస పరిహారం అందకపోవడం బాధకరం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద కాలేజ్ లోగోను ఆవిష్కరించారు. హైగ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ సైన్స్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. వందే మాతరం ఉద్యమానికి ప్రతీకగా సైన్స్ బ్లాక్ వద్ద వందే మాతరం పార్క్ ను ప్రారంభించారు. క్రీడల్లో రాణించిన కళాశాల విద్యార్థులను అభినందించారు. అనంతరం కాలేజ్ లైబ్రరీని సందర్శించారు. అందించిన వారిలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఒక స్వాతంత్ర యోధుడు. ఆయన ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగా వందే మాతరం నినాదాన్ని ప్రోత్సహిస్తూ యువతలో దేశభక్తి అనే చైతన్యాన్ని వెలిగించిన ఒక వ్యక్తి. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వందే మాతరం ఉద్యమం దేశం యావత్తు జరిగిన స్వదేశీ ఉద్యమాల జ్వాలలు మా ఆర్ట్స్ కళాశాలను కూడా తాకాయి అనే చారిత్రక స్ఫూర్తికి చిహ్నం ఈ వందే మాతర స్మారక వనం. వందే మాతరం అనేది ఒక పాట మాత్రమే కాదు, అది దేశభక్తి అగ్ని నిదానం. ఈ కార్యక్రమం ద్వారా మనం వందే మాతర ఉద్యమాన్ని అలాగే స్ఫూర్తిని తలుచుకుందాం, భారతీయులుగా గర్విద్దాం. ఈ కళాశాలలో అలాంటి మహానుభావులు విద్యాభ్యాసం చేసిన ఈ మహాకళాశాలలో నేను కూడా అభ్యాసం చేయడం ఎంతో గర్వంగా భావిస్తూ సెలవు తీస్తాను. It is not about just selling, it is about learning. Please come. Thank you. Very kind of you. This is some international. Boxing. Yeah. Karate Kid. What is that movie that inspired you? Yeah. Thank you. లైబ్రరీ స్కాన్ చేస్తారా? ఇదేంటిది? ఇందులో మనం అందిస్తుందా? అడుగుతున్నా. ఇప్పుడు వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ దట్ యూర్ యూజింగ్ టు ట్రాక్ ఆల్ యువర్ బుక్స్? Soul. It is in-house or బయట కొన్నామా మనం? It's implemented software. Government of India. పెట్టు, బుక్ పెట్టు, వస్తుంది. పెట్టను, బుక్ పెట్టాను. ఆటోమేటిక్ వచ్చింది అది. ప్లీజ్ ప్లేస్ your card అంటే so that will open theory of computer science this book. It is issued, sir. No manual interaction. It's issued, and if they want to return, they go
He has dropped it off in India. Yes, yes. See if he comes. వస్తుందా? అంటే మనం రమణ గారు మనం ఏం చేయాలంటే లైబ్రరీలో బయట పెట్టాలి చిన్న బిల్డింగ్లో చిన్న హాల్ పెట్టేసి డ్రాప్ ఇంగ్లీష్ ఇండియన్ రాజ్కి ఇక్కడ పార్లమెంట్కి ఫైట్ అయ్యి లాస్ట్కి టోటల్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతాయనే సమయంలో ఆ రోమన్ ఎంపరర్ దగ్గర ఉన్నటువంటి మెడిటేషన్ బుక్స్ సీక్రెట్ ప్రైవేట్ డైరీలో నుంచి తీసి అప్పుడు ఈ దిస్ ఇస్ మెడిటేషన్ బుక్ ఫర్ కాపీయా అప్పుడు రాజుని 400 సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ చేశారు. టైంలోనే నాలెడ్జ్ న్యూటన్ మీరు చాలా జాగ్రత్త కాపాడారు. సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ బుక్స్ ఎట్లా కాపాడుతుంది అంటే మీ ముందర వచ్చిన వాళ్ళందరూ ఎట్లా హౌవర్ దే బిల్డ్ ప్రొటెక్ట్ దాదాపు 17 years నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి బిల్డింగ్ తర్వాత లైబ్రరీన్స్ ఉంటారు సార్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు సార్. Because I don't think I've seen anything like this. Oh, రాజమండ్రి లైబ్రరీ this is inspiring. అంటే గవర్నమెంట్ సెక్టర్లో మీరు ఇంత బాగా చేయగలుగుతారు. వెరీ ఇన్స్పైరింగ్. ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్. కంటిన్యూ ద గుడ్ వర్క్. ప్రతి దాన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం సార్. స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చి ప్రతి ఇయర్ వైజ్ బుక్స్ మనం స్కాన్ చేస్తాం. బట్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. నేను అసలు అమెరికన్ యూనివర్సిటీస్లో కూడా ఇంత గొప్ప రాక్ కట్ టెంపుల్స్ అని అప్పట్లో పెయింటింగ్స్ చేస్తారు. రాక్ కట్ టెంపుల్స్ ఇప్పుడు పెయింట్స్ అని ఇది 1700 1800 బుక్స్ 1881 అంటే వెజిటబుల్స్ నుంచి కలర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెయింట్ చేసేసారు. దాదాపు 200 years బ్యాక్ చేశారు. బట్ కలర్ అలాగే So now you have to maintain all this. Yes sir, yes sir. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పెత్తనం, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటున్నారు. వీటికి అర్థం ఏంటి? పెత్తనం అంటే ఏంటో అర్థం చంద్రబాబు చెప్పాలి. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? 66 ఏళ్లకు లీజుకి ఇస్తారట. పేదల వైద్యానికి నారా చంద్రబాబు నాయుడు ఉరివేస్తున్నారు. విడుదల రజని మాజీ మంత్రి. పెత్తనం అంటే ఏంటి? అసలుకి పెత్తనం అంటే ఏంటి? దాని అర్థం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. పెత్తనం అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు, ఒకటి తెలుగు పదం, ఒకటి ఇంగ్లీష్ పదం. అర్థాలు అవే. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? మీరే అంటారు మనమే అన్ని చేయాలంటారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటారు, మనదే అని మళ్ళీ అంటారు. ఎవరు మీరు ఏం చెప్తే అది జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తే అది నమ్ముతారు. ఎవరు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు. ఎవరు మమ్మల్ని వచ్చి అడిగేది లేదు. మేమేమి ఎవరికి చేయాల్సినటువంటి పని లేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక మీరు మేనేజ్మెంట్ అంటారు, పెత్తనం అంటారు, ఇక ఏమన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఒకే అర్థాన్ని రకరకాలుగా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. మళ్ళీ అంటారు పీపీపీ వేరు, ప్రైవేటైజేషన్ వేరు అని మళ్ళీ మీరే వచ్చి చెప్తా ఉంటారు. మనం చూస్తా ఉన్నాము. ఎకరానికి 100 రూపాయలు చొప్పున 50 ఎకరాల ల్యాండ్ 66 ఏళ్లకి లీజ్ అంట. ఇక ఇచ్చేసి పైగా ఇక ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత కట్టున్నవి, ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం. మళ్ళీ మా కింద ఉంటది, హక్కులు మాకే ఉంటాయి, నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు. మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము, వాళ్ళు చూసుకుంటారంటారు. ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు ఒక 5,000 కోట్లు పెట్టి, అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ టైప్ కూడా ఉన్నాయి, అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 2 ఏళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఇంకొక స్కామ్. ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని, అటు డాక్టర్ విద్య చదువుకునేటు అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము. పచ్చబిళ్ళ పెట్టుకుని వచ్చిన వాళ్లకు ఎదురు చెప్పకుండా అడిగిన పని చేయమని అధికారులకు చెప్పిందే నారా చంద్రబాబు నాయుడు. కూటమి నాయకుల ముందు అధికారులు
డూడు బసవన్నలా మారారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రానికి అప్పు తప్ప ఇంకేమీ రాలేదు. పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి. కలెక్టర్లు ఏం చేస్తున్నారు మీరు? ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళి పెట్టుకొస్తారు, మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి, మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు. మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి అలిసిపోయారు. వాళ్ళు ఇసిగిపోయి ఇక ఎవడింటో వాడు పొడుకుని ఎవడ పని ఎవడ బతుకుదేరు వాడు చూసుకుంటున్నారు. జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం? పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మావాడేదో సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో, ఈ అవినీతిలో పాపం వాళ్ళకి ఏం భాగం లేదు. భాగం ఉన్నాడు ఎవడయా అంటే జనసేన నాయకులు కొంతమంది, అది అందరూ కూడా కాదు, కొంతమంది. ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బసవన్లాగా, ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతడం, కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఇవ్వటం తప్పితే. ఎందుకని? సీఎం ఊరుకోడు, పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు, ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చేయకపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ డూడు బసంలు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. అన్నా క్యాంటీన్లు ఏం బేషో ఒకసారి వచ్చి చూడమని చెప్పి అడుగుతున్నాను. కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని 100 కోట్ల రూపాయలు తినేయటం తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం దొరుకుతుందా? ఇంటికాని తెచ్చిన క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు. ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు, హాస్టల్స్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా. ఆ బాదం పప్పులు, పిస్తా పప్పులు అవి తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టే అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు కానీ, తండ్రి కానీ, మీ కొడుకు కానీ, లేదా డిప్యూటీ సీఎం గారు కానీ? ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే, చెట్టుకున్న మొగ్గలు వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో అన్నా మీరు పట్టించుకున్నారా? ఇసుక దోచుకు తింటున్నారు ఉచితం అని చెప్పి. ఎక్కడన్నా ఉచితం వస్తుందా? ఎవరికైనా ఉచితం వస్తుందా అని అడుగుతున్నాను. ఇవాళ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మీరు ఇచ్చారా? అసలు ఆలోచన ఉందా మీకు అని అడుగుతున్నాను. సుమారుగా వీళ్ళందరినీ కూడా ఈ 1000 మంది కుర్రోళ్ళకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ లేదా ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేస్తే కోర్టులో మీరే ఇస్తారు కేసులు. మీరు వచ్చిన తర్వాత మీరే విత్డ్రా చేయిస్తారు. మీరే విత్డ్రా చేసి వాళ్ళ మేము అధిగమించామంటున్నారు. శకున్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ సమాజానికి పట్టిన చెడు ఈ ఆంధ్ర రాష్ట్ర. సింగరేణి భూ సేకరణలో ఇల్లు కోల్పోయిన గిరిజనులకు కనీస పరిహారం అందకపోవడం బాధాకరం. వారి హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఎప్పుడు ముందుంటుంది. అవసరమైతే రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మనుగురు మైన్ ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికో తండా ఉంది. మొత్తంగా ఊరంతా తీసేశారు. 70 ఇండ్లు, ఆ 70 మందిని తీసేశారు. కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు. తీసి అవతల పడేశారు అంతే సింపుల్గా. ₹1,00,000 చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ₹1,00,000? లెక్క ప్రకారం, రూల్ ప్రకారం సింగరేణిలో 1 ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అసలు ఆ ఊసు లేదు. ఎందుకంటే ఆదివాసీలు కదా, గిరిజనులు కదా, వీళ్ళు ఏం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం. సో ఈ జిల్లాలో నేను గమనించింది అయితే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ, ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు. పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నారు. మనుగూరులో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది, ఆ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతో మందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది. మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి
ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్గా పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది. కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక మాట గమనించాలి, అందరూ ఆదివాసీలు అనగానే గిరిజనులు అనగానే వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు. ఒక్కసారి నోటీస్ చేయండి, రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది, ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి. ఎక్కడ కూడా మనకి స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, మనం తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడే అని చెప్పి వింటర్ హాలిడే కానీ హైదరాబాద్లో వచ్చారు. మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయ తండా ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిండ్రో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి మీరు తక్షణమే వారికి R&R ప్యాకేజ్ ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము. ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారో, అంటే తండాలు చిన్న చిన్ననే ఉంటాయి, గూడెలు గుత్తికోయాలి, ఆ 70 ఇండ్లు ఏదైతే ఉన్నాయో, ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ పెత్తనం, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటున్నారు. వీటికి అర్థమేంటి? విడతల రజనీ మాజీ మంత్రి. కూటమి నాయకుల ముందు అధికారులు డూడు బసవన్నలా మారారు. పేర్ని నాని మాజీ మంత్రి. సింగరేణి భూసేకరణలో ఇల్లు కోల్పోయిన గిరిజనులకు కనీస పరిహారం అందకపోవడం బాధాకరం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.